గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులను, రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కొంతమంది రైతులకే రుణమాఫీ అయిందన్నారు. రైతు భరోసా హామీని రేవంత్ సర్కారు మర్చిపోయిందన్నారు బీజేపీ నేతలు. నిరుద్యోగుల తరపున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని సీఎం మర్చిపోయారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. సెక్రటేరియట్ పైరవీలకు అడ్డాగా మారిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన అనేక రకాల మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, వేరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేవైఎం గద్దె దించిందన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు రామచంద్రరావు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఏదుందో దీనికి కారకమైనటువంటి ఒక కేసీఆర్ గారు, వారి ప్రభుత్వము, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇద్దరు కూడా యువకుల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో యువకులందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. జాబ్ క్యాలెండరు మీరు అనౌన్స్ చేసే వరకు, యువకులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందని ఆరోపించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఆంక్షలు పెడుతుందన్నారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. ఈ సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఏలేటి. రేవంత్ సర్కార్ లక్షలాది మంది రైతు కుటుంబాలను ఈరోజు మోసం చేసి గత ప్రభుత్వం చేసినట్టుగానే వారు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి 37 లక్షల మందికి ఇవ్వకుండా ఏదైతే ఎగ్గొట్టారో, మీరు 37 లక్షలకి 11 లక్షల మంది ఉన్నారని చెప్పేసి తెలివిగా మీరు దాదాపు 22 లక్షల మంది రైతాంగానికి మాఫీ చేయకుండా మీరు మోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంద్రపార్కు ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగుల మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, నిరుద్యోగులు పాల్గొన్నారు.